ప్రెస్ మీట్ పెట్టి మా 36 వార్డు ఇన్ఛార్జ్ హరిప్రసాద్ గారు మాట్లాడినారు. ఆయన మాట్లాడిన మాటలు మాకు చాలా బాధాకరం అనిపించినాయి. మా ఊర్లో జీమాన్ అనేది ఉంది. ఆ మానకి ఎంత చరిత్ర ఉందో మా రమేష్ రెడ్డి కేవీ కుటుంబానికి అంత చరిత్ర ఉంది. మేము నువ్వు అన్నా చెప్పులు బయట వదిలేసిపోల్లా, గుళ్ళే వేదవుడు చెప్పులు బయట వదిలేసిపోతారు. మాకు గుడి లాంటిది ఆ ఇండ్లు. రమేష్ రెడ్డి గారు అంటే మాకు దేవుడయ్యా. మేము ఎప్పుడు కూడా ఆయన అప్పానే అంటాం. అప్ప అంటే మాకే ఇది కాదు. అప్ప అంటే అప్ప దేవునితో సమానం కాబట్టి అప్ప అంటాం. మా కుటాగుళ్ళు అంటే రమేష్ రెడ్డి అంటే కుటాగుళ్ళ. ఏం చేసినారా మీ ఇన్నేళ్ళు మీ టీడీపీ ప్రభుత్వంలో మాకు ఊరికి ఏం చేసినా చెప్పండి. 2004లో 3000 ఇండ్లు ఇచ్చినాం మేము. పక్క రైలు కట్ట పక్క చూడండి, పోయి ఒక ఊరు రెడీ చేసినాం. 650 ఇండ్లు, 400 మీటర్ల రోడ్ వేసినాం. ఇంతవరకు ఆ పక్కకి మున్సిపాలిటీలో నీళ్ళు లేవు. రమేష్ రెడ్డి దగ్గర ఉండి బోర్ ఇచ్చి ఇప్పటికీ ఆ కాలనీ వాసులకు దాహం తీరుస్తాడు ఆయన. ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ముందు ఉంటాడు. ఊరికి ప్రతి వీధికి రోడ్ వేసిన దేవుడు ఆయన మా ఊర్లో. ఇప్పుడు మా ఊర్లో ఆంజనేయ గుడి ఉంది, పురాతనమైన గుడి. ఆ గుడికి దాదాపు సొంత డబ్బులు 20 లక్షలు పెట్టి గుడి రెడీ చేసి మన శ్రీరాముడు ఎంత ఘనంగా జరిపినా తెలిసిన దేవుడు. ఆ దేవుడు వాళ్ళ పాటు ఉన్నాడు కాబట్టి మీరు ఇంత ఇబ్బందులు పెట్టినా కూడా వాళ్ళు శాస్త్రాటగా ఉన్నారయా. వాళ్ళ దేవతలో సమానం మాకు. వాళ్ళు దేవుళ్ళు కాబట్టి మీ ఇంట్లో దేవుడు చెప్పులు తీసుకుంటే అప్ప అంటాం. అప్ప అంటే తప్పేముంది? పార్వతి పరమేశ్వరుని కూడా అప్ప అంటారు, పార్వతీదేవిని అమ్మ అంటాము. అట్లా మాకు రమేష్ రెడ్డి గారు కావచ్చు, రజితమ్మ గారు కావచ్చు, మాకు అప్ప అమ్మ తల్లిదండ్రులతో సమానం. అది మేము మా కుటుంబంలో ఇప్పుడు 3 గెలిచినాం. మేము చేసిన అభివృద్ధి, మీరు చేసిన అభివృద్ధి ఒకసారి చర్చకు రాసి చూద్దాం. 63 లక్షలు పెట్టి మా వాటిలో విలేజ్ హెల్త్ క్లినిక్ కట్టినాం. హెల్త్ క్లినిక్ మీ చిన్న ఇంటి పక్కనే ఒక కలవట్ వేసినాం. మీకు ఎస్సీ మాల సోదరులకు మీకు ఎప్పుడు నిత్యం గొడవ జరిగేది ఆంజనేయ టెంపుల్ దగ్గర. అక్కడ ఒక కలవట్ వేసి శాశ్వత పరిష్కారం చూపించినాం. స్కూల్ దగ్గర డ్రైన్ వేసినాం. ఇప్పుడు కూడా మీ ఇళ్ళలో పిల్లలు ఎనీ టైం ఆ స్కూల్లో తాగడము, ఆడడము, స్కూల్ను భ్రష్టు పెట్టిస్తారు. మీరు ఏంది మీరు చేసిన పని చెప్పండి? అదే స్కూల్ దగ్గర మేము నాడు పని కింద పనులు చేస్తే మీరు దాన్ని గొప్ప పెడతారు. 24 గంటలు దాంట్లో తాగేది, ఆడేది. ఇది మీ సంస్కారం. మా సంస్కారం అది కాదు. మేము అభివృద్ధి చేస్తాం. ఎన్ని ఇండ్లు ఇచ్చినాం? మేము ఎస్సీ కాలనీలు ఎన్ని ఇండ్లు ఇచ్చినాం? ఎంతమందికి ఎన్ని పథకాలు ఇచ్చినాం? ఎవరికన్నా ఆపినామా? సొంతం మీ చిన్నానికి పింఛన్ ఇచ్చిన ఘనత కూడా మాదే. సొంతం మీ చిన్నాన నా దగ్గర ఫోటో ఉంది. మేము పింఛన్ ఇచ్చినాం. మీ ప్రభుత్వం మీరు ఇవ్వలేకపోతే మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏంది, మన ఏగితే చూసి మాట్లాడాలబ్బా. హరిప్రసాద్ గారు మీరు ఇంకా ఇన్ఛార్జ్, ఇంకా కౌన్సిలర్ కూడా కాలే. దేవుని వల్ల మీకు ఇంకా ఒక అధికారం వస్తే మనం మాట్లాడదులే, చిన్న పెద్ద తనం లేకుండా. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు ఇన్ఛార్జే కదా. ఎవరే ఇన్ఛార్జు? ఎవరు క్యాండిడేట్? ఓడిపోయిన క్యాండిడేట్ ఎవరు? వార్డులో వెంకటగిరి ప్రకాష్ ఓడిపోయినది క్యాండిడేట్. ఆయన ఇన్ఛార్జు. ఆయనకు దమ్ము లేదు, మాట్లాడే ధైర్యం లేదు. నువ్వు ఇన్ఛార్జ్ అంటావు. ఎవరే ఎట్లా నీకు ఇన్ఛార్జ్ ఇచ్చేది? మీరు చెప్పండి. విలేకరులు ఎవరు, పత్రికా విలేకరులను, ఏ వార్డులో కనుక క్యాండిడేట్ ఓడిపోతే ఆయన ఇన్ఛార్జ్ ఉంటాడా? లేదా ఎవరు ఎత్తుకొచ్చి ఇన్ఛార్జ్ పెడతారా? చెప్తాడేనా? నువ్వు మాట్లాడమన్నా అది పద్ధతి కాదు కదా. ఎవరిని మాట్లాడడం తప్పు చూసుకొని మాట్లాడాలి కదా. ఒరే ప్రణీత్ రెడ్డి అంటావు, రమేష్ రెడ్డి అంటావు. నువ్వు చూసింది అప్పు చేసేది. వాళ్ళ కుటుంబం ఎట్లా తెలుసా నీకు? వాళ్ళ భూములు ఎలా తెలుసా నీకు? వాళ్ళ వంశం గురించి తెలుసా నీకు? ఏం తెలుసా నీకు? 44 ఏళ్ళ నుంచి చూసినావు. 10 మందికి అన్నం పెట్టి నీ ఇల్లుది. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఎవరన్నా ఫస్ట్ మీ టీడీపీ వాళ్ళు మా దగ్గర గురించి పని చేయించుకోలేదా? మాకు పథకాలు ఇవి రాలేదు చేయించుకొని పోయినది మీరు మేము చేసి పెట్టినలేదా? మేము అధికారంలో మేము ఏమన్నా ఇట్లా మాట్లాడినామా? విలువలు లేకుండా తర్వాలు లేకుండా మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడాలా. జాగ్రత్త చెప్తున్నాం. ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోండి. ఇంకా నీకు ఒకవేళ మంచి పదవి వస్తే ఆ రోజు ఒకవేళ నీకు చూద్దాం, మాట్లాడదాం. మీదనే రోజు మాట్లాడింది, మాదనే రోజు మాకు వస్తుంది. ఆ రోజు మళ్ళీ మాట్లాడతాము. ఇదే ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టగలము. మా చేత వస్తుంది. జాగ్రత్త. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.